హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లోక సంచారి సునీల్. ఈ వీడియోలో మనం ఇరుముడి కట్టుకుని శబరిమలైకి వెళ్ళే ఆనవాయితీ ఎలా వచ్చింది మరియు ఇరుముడి అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ముందుగా మనం ఇరుముడి కట్టుకుని శబరిమలైకి వెళ్ళే ఆనవాయితీ ఎలా వచ్చిందనేది తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి కథలో చెప్పిన ప్రకారం అయ్యప్ప స్వామి తల్లి కోరిక మేరకు పులిపాలు తీసుకురావడానికి అడవికి వెళ్ళేటప్పుడు తనకి ఎంతో ఇష్టమైన నెయ్యి కొబ్బరికాయని నెత్తి మీద పెట్టుకొని అడవికి వెళ్ళాడు. అదే ఆనవాయితీగా ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వాములు ఇరుముడి కట్టుకొని శబరియాత్రకి వెళ్తారు. ఇప్పుడు ఇరుముడి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇరుముడి అంటే రెండు ముడులు కలది అని అర్థం. ఆ రెండు భక్తి, శ్రద్ధ. ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి శ్రద్ధలను సాధనతో పొందగలిగితే స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఇరుముడి ఒక భాగంలో గురుస్వామి దేవుడికి సంబంధించిన సామాగ్రి ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవు నెయ్యిని నింపి ఉంచుతారు. జీవాత్మ పరమాత్మను అనుసంధానం చేయడం ఇందులోని ఆంతర్యం. ఈ నేతితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితో శబరిమల ఆలయంలోని 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఇరుముడి లేకుండా మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదు. ఇరుముడి సమయంలో నేను దీక్ష కంప్లీట్ చేసి ఇరుముడి కట్టుకున్న ఆనందంలో నేను కొంచెం ఎమోషన్కి లోనయ్యాను. ఆ ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. స్వామియే శరణమయ్యప్ప.
సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం నేను చేసిన శబరియాత్ర నా అనుభవాన్ని నెక్స్ట్ వీడియోలో పంచుకుంటాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.